హాయ్ మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమిటంటే పెన్షన్స్ టైప్స్ సంబంధించిన వివరాలు, అందులోని సందేహాలు సమాధానాలను ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. దయచేసి గమనించగలరు. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం. ఓకే, లెట్స్ బిగిన్ వీడియో. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్కు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ బెనిఫిట్స్ వర్తిస్తాయి, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సమాధానం ఏమిటంటే 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అవుటకు అనుమతించబడును. దీనికి సంబంధించిన జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 88 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేశారు. డేటెడ్ ఆన్ 26/01/1980లో ఈ జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఇది రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో రూల్ నెంబర్ 42 అండ్ 43లో సవివరంగా వివరించబడి ఉన్నది. నెక్స్ట్ మనం డిస్కషన్ చేసుకునే పెన్షన్ ఏంటంటే కంప్యూటేషన్ పెన్షన్. ఈ కంప్యూటేషన్ పెన్షన్ గురించిన వివరణ ఏంటంటే వాలంటీర్ రిటైర్మెంట్ పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్లో 40% అమ్ముకోవచ్చును. దీనిని పెన్షన్ కంప్యూటేషన్ లేదా కంప్యూటేషన్ పెన్షన్ అని కూడా అంటారు. జీఓఎంఎస్ నెంబర్ 158 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డేటెడ్ ఆన్ 16/09/1999లో ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే రిటైర్ అయిన సంవత్సరం లేక సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ లిస్టులు అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్యూటేషన్ని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ లేదా సర్వీస్ పెన్షన్ అంటే ఏంటంటే పదవీ విరమణ చేయనాటికి 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి ఈ పెన్షన్ ఇస్తారు. పెన్షన్ను లెక్కించు విధానం ఈ ఫార్ములా ద్వారా మనం కనుగొనవచ్చును. ఏమిటంటే లాస్ట్ బేసిక్ పే డ్రాన్ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇన్ హాఫ్ ఇయర్స్ ఇన్ యూనిట్స్ ఇంటూ 1/66 అనే ఫార్ములా ద్వారా ఈ పెన్షన్ను లెక్కిస్తారు. 20 సంవత్సరాల వాలంటీర్ రిటైర్మెంట్ కోరితే 5 సంవత్సరాల వెయిటేజ్ని కలిపి సర్వీస్ కాలంకు కలిపి పెన్షన్ ఇస్తారు. నెక్స్ట్ కుటుంబ పెన్షన్ వివరాల్లోకి వెళ్తే రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఈ రిటైర్మెంట్ గ్రాట్యుటీకి మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ ఎంత ఉండాలంటే మినిమం 5 years ఉండాలి. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ ఆధారంగా సుమారు 16 లక్షల వరకు చెల్లించబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే డెత్ గ్రాట్యుటీ. ఈ డెత్ గ్రాట్యుటీ ఎవరికి ఇవ్వబడుతుందంటే సర్వీసులో ఉండి ఉద్యోగస్తులు మరణించినప్పుడు వారి ద్వారా ఉన్న కుటుంబ సభ్యులకు ఈ డెత్ గ్రాట్యుటీ చెల్లించబడుతుంది. ఆ ఉద్యోగి యొక్క సర్వీస్ను బట్టి డెత్ గ్రాట్యుటీ అనేది చెల్లించబడుతుంది. ఈ కింద విధంగా వివరాలు చూడగలరు. 0 నుంచి 1 సంవత్సరం లోపు కనుక వాళ్ళు సర్వీస్ చేసినట్లయితే 6x/4 అనే దాంతో చెల్లింపు చేస్తారు. అలాగే ఆ ఉద్యోగస్తుల యొక్క సర్వీసు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే 18/4 దీనికి పే డిఏతో కలిపి ఇస్తారు. నెక్స్ట్ 5 years నుంచి 18 years లోపు సర్వీస్ కనుక చేసినట్లయితే 36x/4ను కలిపిస్తారు. దీనికి పే ప్లస్ డిఏతో కూడా కలిపిస్తారు. అలాగే 18 years అబవ్ లేదా 18 years సర్వీస్ చేసినట్లయితే వారికి 38/4 దానికి ఆ రోజు ఉండ పే డిఏతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ డెత్ గ్రాట్యుటీ అనేది మ్యాక్సిమం మొత్తం 16 లక్షలు కుటుంబ పెన్షనర్ లేదా పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు
మొత్తంగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పెన్షన్ రకాలు. దీంట్లో మొదటి పెన్షన్ ఏంటంటే పెంపొందించిన కుటుంబ పెన్షన్. దీని ఇంగ్లీష్లో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఈ కుటుంబ పెన్షన్ అనేది ఓన్లీ ఉద్యోగస్తుల యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే చెల్లించబడుతుంది. కాబట్టి అందుకోసం దీన్ని ఫ్యామిలీ పెన్షన్ అన్నారు. దీనికి ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్కు మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ 7 years లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 7 సంవత్సరాల కాలానికి 50% లాస్ట్ బేసిక్ పే నుంచి చెల్లించబడుతుంది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత అనగా 58 years రిటైర్మెంట్ అయితే 65 సంవత్సరాల దాకా, అలాగే 62 years అయితే అక్కడ నుంచి 7 years 69 years దాకా ఈ చెల్లింపులు జరుగుతుంది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది. నెక్స్ట్ సెకండ్ పెన్షన్ ఏంటంటే కుటుంబ పెన్షన్ అంటారు. దీని ఇంగ్లీష్లో నార్మల్ పెన్షన్ అని కూడా అంటారు. ఈ నార్మల్ పెన్షన్కు మినిమం క్వాలిఫైయింగ్ సర్వీసు 1 year నుండి 7 years వరకు ఉండాలి. అలాగే పెంపొందించిన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ముగిసిన తర్వాత కుటుంబ పెన్షన్ ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అడ్మిసిబుల్ అమౌంట్ 30% పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు జీవితాంతం చెల్లించబడుతుంది ఈ యొక్క నార్మల్ పెన్షన్. థర్డ్ వన్ ఈజ్ ద అదనపు సాధారణ కుటుంబ పెన్షన్. ఇది ఉద్యోగస్తులు లేదా ఎంప్లాయీ అతను లేదా ఆమె విధులను నిర్వహిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని లేదా ఆమె యొక్క పెన్షన్ ఇవ్వబడుతుంది. దీన్ని మనం అదనపు సాధారణ కుటుంబ పెన్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఫ్యామిలీ పెన్షన్. ఈ ఫ్యామిలీ పెన్షన్ ఏంటంటే ఒక ఉద్యోగి సర్వీసులో ఉండి కానీ లేదా రిటైర్ అయిన తర్వాత కానీ మరణించిన తర్వాత అతని భార్యకు లేదా భర్తకు లేదా కుటుంబ సభ్యులకు ఇచ్చే పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్ అని అంటారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 7 years సర్వీసులోపు చనిపోతే భార్యకు లేదా భర్తకు లేదా అతని కుటుంబ సభ్యులకు పేలో 30% ఫ్యామిలీ పెన్షన్గా ఇస్తారు. సెకండ్ సందర్భం ఏంటంటే 7 years సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే 2 రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. మొదటి సందర్భంలో ఏంటంటే ఫస్ట్ 7 yearsకి 50% పెన్షన్ చెల్లిస్తారు. అలాగే 7 years తర్వాత చనిపోయినట్లయితే 30% పెన్షన్ను జీవితాంతం చెల్లిస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ 1లో ఏముందంటే ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించను. అప్పటికి ఆయన సర్వీసు 3 years 6 months. అప్పుడు అతని యొక్క బేసిక్ పే 7,740 rupees అయినా అతని భార్యకి వచ్చే ఫ్యామిలీ పెన్షను ఎంత అని ఇక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. ఎందుకంటే 7 years లోపులో అతను మరణించాడు కాబట్టి అతనికి ఇచ్చే పెన్షన్ ఏంటంటే నార్మల్ పెన్షన్ 30% వస్తుంది. కాబట్టి 7,740 × 30/100 వస్తే ఈక్వల్ టు 2,320 rupees అతని భార్యకు జీవితాంతం నార్మల్ పెన్షన్ ఇవ్వబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 2లో ఏముందంటే ఒక ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీసు 8 years 4 months. అప్పుడు అతని యొక్క బేసిక్ పే 11,530 rupees అయినా అతని భార్యకు మొదటి 7 yearsకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ ఎంత, అలాగే 7 years తర్వాత అతనికి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ ఎంత అంటే మొదటి సందర్భంలో 11,530 rupees × 50/100 ఈక్వల్ టు 5,765 rupees వస్తుంది. దీంట్లో మొదటి సందర్భంలో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. రెండో సందర్భంలో అతనికి
నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుందన్నమాట. ఇది 11,530 రూపీస్ ఇంటూ 30/100 ఈక్వల్ టు 3,459 రూపీస్ ఇతనికి జీవితాంతం చెల్లించబడుతుంది అన్నమాట. ఇది ఈ ఎగ్జాంపుల్ 2 యొక్క సారాంశం. నెక్స్ట్, సిపిఎస్ ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బును తిరిగి పొందు విధానము లేదా విత్డ్రాల్ చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 62 డేటెడ్ ఆన్ 7/3/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతాదారుడు 3 సందర్భాలలో సిపిఎస్ ఖాతా నుండి డబ్బును తిరిగి పొందగలడు. మొదటిది ఏంటంటే, 1 స్వచ్ఛంద పదవీ విరమణ, 2ది పదవీ విరమణ, 3ది అకాల మరణం. ఈ 3 సందర్భాల్లో సిపిఎస్ ఖాతాదారుడు తన డబ్బును తిరిగి పొందగలడు. మొదటి సందర్భం ఏమిటంటే స్వచ్ఛంద పదవీ విరమణ. ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80% నెలవారీ పెన్షన్గా ఇవ్వడానికి యాక్టివ్ సర్వీసు పీరియడ్లో ఉన్న లేదా ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ను అందజేస్తారు. 20% నిధిని చెల్లిస్తారు. ఇక్కడ ఇంకొక సూచన కూడా చూపించబడింది. మొత్తం నిధి ₹1,00,000 లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. దీనికోసం ఫామ్ 102 GPను పూర్తి చేసి సంబంధిత నోడల్ ఏజెన్సీ అంటే ట్రెజరీకి పంపవలెను. నెక్స్ట్, సెకండ్ సందర్భం ఏంటంటే సాధారణ పదవీ విరమణ చెందినప్పుడు. ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలో నుండి 40% నెలవారీ పెన్షన్గా ఇవ్వడానికి యాక్టివ్ సర్వీసు పీరియడ్లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు. 60% నిధిని చెల్లిస్తారు. ఇక్కడ సూచన ఏమిటంటే మొత్తం నిధి 2,00,000 లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. దీనికోసం ఫామ్ 101 GSను పూర్తి చేసి సంబంధిత నోడల్ ఏజెన్సీకి అనగా ట్రెజరీకి పంపవలెను. నెక్స్ట్, ఉద్యోగి అకాల మరణం పొందిన సందర్భంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం 100% నిధిని నామినీకి చెల్లిస్తారు. దీనికోసం ఫామ్ 103 GDను పూర్తి చేసి సంబంధిత నోడల్ ఏజెన్సీకి అనగా ట్రెజరీకి పంపవలెను. ఈ విధంగా సిపిఎస్ యొక్క ఉద్యోగి ఈ 3 సందర్భాల్లో తన యొక్క ఖాతాలో ఉన్న అమౌంట్ను విత్డ్రాల్ చేసుకోవచ్చును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.